మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిన్న మనం ఈ ప్రొనౌన్సియేషన్ పార్ట్ అయిపోయింది కదమ్మా. టుడే విల్ స్టార్ట్ ఎ న్యూ వన్, గ్రామర్ లెసన్ స్టార్ట్ చేస్తాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. కనిపిస్తుందా స్క్రీన్? గ్రామర్. గుడ్ మార్నింగ్ సార్. కనిపిస్తుంది సార్. ఓకే రైట్. ఈరోజు మనం గ్రామర్ స్టార్ట్ చేస్తున్నాము. గ్రామర్లో ఫస్ట్ లెసన్ వచ్చి నౌన్. వాట్ ఈస్ ఎ నౌన్? కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ఎ నౌన్? వాట్ ఈస్ ఎ నౌన్? నేమ్స్. మనకు ఇంగ్లీష్లో వినిపిస్తుందమ్మా నేను మాట్లాడేది? హలో, వినిపిస్తుంది సార్. ఓకే రైట్. మనకు ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఉన్నాయి. ఆల్రెడీ మీరు 8th లో 9th లో 10th లో ఇంటర్మీడియట్లో మీరు చదివే ఉంటారు. చదువుకున్నారా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే? yes sir. ఇంగ్లీష్లో ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి? మీరు మాట్లాడుతూ ఉండాలి. ఓకే, గ్రామర్ కాబట్టి మీరు మాట్లాడుతూ ఉండాలి, సైలెంట్గా ఉండకండి. ఓకే, హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? 8. 8. ఓకే, వాట్ ఆర్ దే? నౌన్, ప్రొనౌన్. వెరీ గుడ్. నౌన్, ప్రొనౌన్, తర్వాత వర్బ్, వర్బ్, adverb. వెరీ గుడ్. నౌన్, ప్రొనౌన్, conjunction, ఇంటర్జెక్షన్, intersection. ప్రిపోజిషన్. కొద్దిగా అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడేటప్పుడు మాత్రమే మ్యూట్ చేసుకోండి, మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఓకే సార్. ఇప్పుడు మనము నౌన్ గురించి తెలుసుకుందాం. నౌన్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? వాట్ యు మీన్ బై నౌన్? చెప్పమ్మా. వాడేదాన్ని నౌన్ అంటే. ఓకే రైట్. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే రైట్. దేర్ ఇస్ ఎ లూజ్ కనెక్షన్ ఐ బిలీవ్. ఓకే, నౌన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే నేమ్స్. నౌన్ అంటే ఏంటి? నేమ్స్. మరి నేమ్స్ అంటే ఎవరి పేర్లు? ఎవరి పేర్లు? నేమ్స్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, క్వాలిటీ, కాన్సెప్ట్, ఐడియా, ఎమోషన్, థాట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ప్రతి వస్తువుకి మనకు పేరు అనేది ఉంటుంది. అయితే వస్తువులే కాదు, మన కంటికి కనిపించే వాటికి మాత్రమే పేర్లు కాదు, ఈవెన్ కంటికి కనిపించిన వాటికి కూడా పేర్లు ఉంటాయి. ఓకే, అందుకని ఏమంటా అంటే ఇక్కడ పర్సన్ అంటే మనుషులు, ప్లేస్ అంటే ఊర్ల పేర్లు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మకూర్, గద్వాల్, హైదరాబాద్, వనపర్తి, ఆల్ దీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. నేమ్స్ ఆఫ్ థింగ్స్ లైక్ పెన్, కంప్యూటర్, ఓకే, మొబైల్, ఇవన్నీ కూడా థింగ్స్ అన్నట్టు. అంటే వాటికి ప్రాణం ఉండవు, బట్ స్టిల్ దే హ్యావ్ నేమ్. దెన్ క్వాలిటీ. క్వాలిటీ అంటే ఏంటి? ఒక వస్తువు యొక్క గుణం. ఫర్ ఎగ్జాంపుల్ విసే ఒక పర్సన్ చెప్పచ్చు, ఆనెస్ట్ పర్సన్, ఆనెస్టీ. ఓకే, ఆనెస్టీ అనేది ఒక క్వాలిటీ. అదేవిధంగా కాన్సెప్ట్. కాన్సెప్ట్ అంటే ఏంటి? ఒక ఐడియా. కాన్సెప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రూత్. ఓకే, ట్రూత్ అన్నాం అనుకోండి, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీ కెన్ సీ విత్ అవర్ ఐస్. మన కంటితో చూసేది కాదు అది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్.
అదేవిధంగా ఐడియాస్ కూడా ఒక రకంగా మనం కాన్సెప్ట్స్ అనేవి చెప్పుకోవచ్చు. దెన్ ఎమోషన్, ఓకే, హ్యాపీనెస్, సాడ్నెస్, ఇవన్నీ కూడా ఎమోషన్స్ అన్నట్టు. దెన్ థాట్ అంటే ఆలోచన, ఆర్ ఎనీథింగ్ దట్ ఎగ్జిస్ట్, ఏదైనా సరే అది ప్రపంచంలో ఉంది అంటే దానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేర్లను అన్నింటినీ కలిపి మనము నౌన్ అని చెప్తాం. ఏం చెప్తామో నౌన్ అని చెప్తాం. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నౌన్స్. ఇంకా నౌన్స్లో రకరకాల కైండ్స్ ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు కొన్ని రకాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చి కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్. ఇవి రెండు కూడా సైడ్ బై సైడ్ వస్తాయి అన్నట్టు. కామన్ నౌన్స్ అన్నప్పుడు ప్రాపర్ నౌన్స్ అనేది మనకు బయటకు వస్తుంది. అండ్ వాట్ ఈస్ ఏ కామన్ నౌన్? కామన్ నౌన్ అంటే తెలుసా మీకు? కొన్ని వస్తువులకు కామన్గా ఒక పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ అన్నాం అనుకోండి, అది ఎవరికి సంబంధించిన పేరు? ఇట్స్ ఏ కామన్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ మేల్. ఓకే, ఇట్స్ ఏ కామన్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ మేల్. ఉమెన్ అన్నాం అనుకోండి, ఇట్స్ కామన్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ ఫీమేల్. ఓకే, మగవాళ్ళనందరినీ మ్యాన్ అంటాము, ఆడవాళ్ళందరినీ ఉమెన్ అంటాం. ఓకే, బట్ వెన్ వి సే జ్యోతి అన్నాం అనుకోండి, జ్యోతి ఈజ్ ఎ పర్టికులర్ నేమ్ ఆఫ్ పర్టికులర్ గర్ల్. ఆత్మకూర అనుకోండి, ఇట్ ఈస్ ఎ పర్టికులర్ నేమ్ ఆఫ్ పర్టికులర్ ప్లేస్. ఒక పర్టికులర్ ప్లేస్ కి సంబంధించినటువంటి నేమ్. ఓకే, పర్టికులర్ నేమ్ పర్టికులర్ నేమ్ అయితే కన్నా ప్రాపర్ నౌన్ అంటాము. కామన్ నౌన్ అంటే చాలా మంది కలిపి ఒకే పేరు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ అన్నాం అనుకోండి. ఓకే, విలేజ్ అన్నప్పుడు చాలా విలేజెస్ అన్నిటికీ మనం కామన్ గా విలేజ్ అని పెట్టచ్చు పేరు. సిటీ అన్నాం అనుకోండి, ఒక పెద్ద సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, కలకత్తా కానీ, ఢిల్లీ కానీ, వీటిని అందరికి కామన్ గా సిటీ అని చెప్పొచ్చు మనం. అయితే ఈ ప్రతి సిటీకి ఒక ప్రాపర్ నౌన్ ఉంటుంది. అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనేది ప్రాపర్ నౌన్, ఎందుకంటే అది పర్టికులర్ నేమ్ ఆఫ్ పర్టికులర్ ప్లేస్. ఓకే, వెన్ వి సే జ్యోతి, ఇట్ ఈస్ ఎ పర్టికులర్ నేమ్ ఆఫ్ పర్టికులర్ గర్ల్. ఓకే, అదేవిధంగా బిల్డింగ్ పేరు పెట్టుకుంటారు జనరల్గా. ఓకే, ఏదైనా నిలయం అని అట్లా పెట్టు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్స్ ఉన్నాయనుకోండి, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్, బట్ ట్రైన్ ఈజ్ ఏ కామన్ నౌన్. న్యూస్ పేపర్ అనేది కామన్ నౌన్, బట్ ఈనాడు అనేది ప్రాపర్ నౌన్. అర్థమవుతుందా మీకు? పర్టికులర్ పేరు ఉన్నప్పుడు ప్రాపర్ నౌన్ అంటాము, కామన్ గా పేరు ఉన్నప్పుడు దాన్ని కామన్ నౌన్ అని చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ నౌన్ రెఫర్స్ టు ఏ జనరల్ క్లాస్ ఆఫ్ పర్సన్, ప్లేస్ ఆర్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ అన్నాం అనుకోండి, it can be many cities can be called as a city. Hyderabad can be called a city, Chennai can be called a city, Mumbai can be called a city, Kolkata can be called a city. Okay, Delhi can be called a city. Understand? So city is a common name for many things. Adanga state annam anukondi, there are so many states in India. Almost all any states in India lo 39 states. 39 states. Okay, Telangana is one of its states. Okay, Telangana అన్నప్పుడు ప్రాపర్ నౌన్ అవుతుంది, బట్ స్టేట్ అన్నప్పుడు కామన్ నౌన్ అవుతుంది. ఓకే, వీఆర్ లివింగ్ ఇన్ ఏ స్టేట్. ఓకే, న్యూలీ ఫార్మ్డ్ స్టేట్ అన్నప్పుడు స్టేట్ అనేది కామన్ నౌన్, బట్ వెన్ వి సే తెలంగాణ ఇట్ ఈస్ ఏ ప్రాపర్ నౌన్. పర్సన్, ఓకే, పర్సన్ అన్నప్పుడు ఇట్ కెన్ బి ఎనీబడి. ఓకే, ఇట్ కెన్ బి మేల్ ఆర్ ఫీమేల్, వీ కెన్ కాల్ ఏ పర్సన్. చైర్ పర్సన్ అంటాం. ఓకే, ఇట్స్ ఏ కామన్ నౌన్, బట్ వెన్ వీ కాల్ ఏ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అన్నాం అనుకోండి, అది ప్రాపర్ నౌన్ అయిపోతుంది, బట్ వెన్ వి సే పర్సన్ ఇట్ ఈస్ ఏ కామన్ నౌన్. ప్లేయర్ అనేది కామన్ నౌన్, బికాస్ యువర్ ప్లేస్ కెన్ బి కాల్డ్ ఏ ప్లేయర్. దెన్ బుక్, దేర్ ఆర్ సో మెనీ బుక్స్ అండ్ ఆల్ బుక్స్ కెన్ బి కాల్డ్ బై నేమ్ బుక్. అండ్ బాల్, దేర్ ఆర్ సో మెనీ బాల్స్, బట్ స్టిల్ వీ కెన్ కాల్ ఎనీ బాల్ యాజ్ ఎ బాల్. Okay, but there are different names. Then proper noun. What is a proper noun? Proper noun refers to a specific person, particular person. For example, KCR. Okay, K. Chandrasekhar Rao. Now, there is only one person. KTR, there is only one person. Modi, there is only one person. Okay, now if we say chief minister is a common noun, because there are so many chief ministers in the world. మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే చాలా మంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. ఓకే, when we say prime minister, there are so many prime ministers in the world. Okay, so prime minister is a common noun, but Modi is a proper noun. అర్థమైందా మీకు చెప్పేది?
ప్లేస్ కూడా అంతే. ఓకే, ప్లేస్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆత్మకూర్. ఆత్మకూర్ ఏం చెప్పొచ్చు, చిన్న టౌన్ అని చెప్పొచ్చు కదా, విలేజ్. ఇట్ ఇస్ నాట్ ఏ విలేజ్, బట్ వీ కెన్ కాల్ ఇట్ ఏ టౌన్. అండ్ బట్ దెర్ ఆర్ సో మెనీ టౌన్స్. టౌన్ ఈజ్ ఏ కామన్ నౌన్. టౌన్ ఈజ్ ఏ కామన్ నౌన్. బట్ ఆత్మకూర్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అని చెప్తాం అనుకోండి. బుక్ అన్నప్పుడు దేర్ ఆర్ సో మెనీ బుక్స్. ఎనీ బుక్ కెన్ బి కాల్డ్ ఏ బుక్. బట్ వెన్ వి సే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, ఇట్స్ మేబీ ప్రాపర్ నౌన్. ఓకే, ఫర్ ఒక నావల్ పేజ్ చెప్పామనుకోండి, అది ప్రాపర్ నౌన్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాపర్ నౌన్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఏంటి అవి? హైదరాబాద్. హైదరాబాద్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్ నేమ్ అన్నట్టు, పర్టికులర్ నేమ్ అన్నట్టు. హైదరాబాద్ అంటే వీ నెవర్ థింక్ ఆఫ్ చెన్నై, ముంబై ఆర్ సంథింగ్. హైదరాబాద్ ఈస్ హైదరాబాద్. అసలు తెలంగాణ, రాధిక, సచిన్ టెండూల్కర్, దీస్ ఆర్ ప్రాపర్ నౌన్స్. దీస్ ఆర్ ప్రాపర్ నౌన్స్. బట్ వెన్ వీ సే ప్లేయర్, ప్లేయర్ ఈజ్ ఏ కామన్ నౌన్. బట్ సచిన్ టెండూల్కర్ is a proper noun. Do you understand? Then the first letter of a common noun is not capitalized unless the noun is first word in a sentence. In common nouns ki proper nouns ki teda ఏంటంటే, ప్రాపర్ నౌన్స్ ఎక్కడొచ్చినా సరే మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లో పెడతాము. అది సెంటెన్స్ మొదట్లో రావచ్చు, చివరిలో రావచ్చు, మధ్యలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. బట్ కామన్ నౌన్స్ వచ్చినప్పుడు మాత్రము సెంటెన్స్ మొదట్లో ఉంటే మాత్రమే క్యాపిటల్ చేస్తాం, కానీ మధ్యలో ఉంటే క్యాపిటలైజ్ చేయము. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎ కామన్ నౌన్. కామన్ నౌన్ మొదటి అక్షరం ఈజ్ నాట్ క్యాపిటలైజ్డ్ అన్లెస్ ద నౌన్ ఈజ్ ద ఫస్ట్ వర్డ్ అని సెంటెన్స్. సెంటెన్స్ మొదటి అక్షరం అయితే తప్పితే క్యాపిటలైజ్ అనేది చేయము. వేరేస్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ప్రాపర్ నౌన్ ఈజ్ ఆల్వేస్ క్యాపిటలైజ్డ్. అయితే ప్రాపర్ నౌన్ యొక్క మొదటి మొదటి అక్షరము అది ఎక్కడున్నా సరే మనం క్యాపిటల్ లెటర్లో పెడతాము. చూడండి, కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ సిటీ టు లివ్ ఇన్. చూడండి, ఇక్కడ రెండు నౌన్స్ ఉన్నాయి మనకు. రెండు ఏమేమి ఉన్నాయి? హైదరాబాద్ ఉంది, సిటీ ఉంది. బట్ హైదరాబాద్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్, సిటీ ఈజ్ ఏ కామన్ నౌన్. అర్థమవుతుందా? అయితే హైదరాబాద్ అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి ఇంకో కారణం కూడా ఉంది. సెంటెన్స్ మొదట్లో ఉంది కాబట్టి రెండు కారణాలుగా హెచ్ ని క్యాపిటల్ లెటర్ చేశారు. ఓకే, బట్ వేరే సిటీ ఈజ్ ఏ కామన్ నౌన్. సిటీ ఈజ్ ఏ కామన్ నౌన్. ఓకే, కాబట్టి ఇక్కడ క్యాపిటల్ లెటర్ సి అనేది క్యాపిటల్ లెటర్ రాయలేదు. ఓకే, బట్ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కామన్ నౌన్స్ అనేటివి క్యాపిటలైజ్ చేయము. బట్ కామన్ నౌన్ అనేది సెంటెన్స్ మొదట్లో వస్తే క్యాపిటల్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. సిటీస్ ఆర్ జనరల్లీ మోర్ క్రౌడెడ్ దాన్ విలేజెస్. సిటీస్ ఆర్ జనరల్లీ మోర్ క్రౌడెడ్ దాన్ విలేజెస్. దీంట్లో ఏమైంది? మొదటి అక్షరం వచ్చి సిటీస్. ఓకే, ఇది కామన్ నౌన్ అయినప్పటికీ సెంటెన్స్ మొదట్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ క్యాపిటలైజ్డ్ సి ఇన్ సిటీస్. వేరస్ ద నెక్స్ట్ కామన్ నౌన్ ఈజ్ విలేజెస్. విలేజెస్ ఈజ్ ఆల్సో ఏ కామన్ నౌన్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద సెంటెన్స్. మొదటి వర్డ్ కాదు అన్నట్టు, సెంటెన్స్ లో మొదటి పదం కాదు. కాబట్టి ఇక్కడ విలేజెస్ లో వీని మనం క్యాపిటలైజ్ చేయలేదు. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. హైదరాబాద్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ చూడండి, మూడు నౌన్స్ ఉన్నాయి, అండర్లైన్ చేశారు. ఇక్కడ హైదరాబాద్ ఉంది, స్టేట్ ఉంది, తెలంగాణ ఉంది. ఓకే, అయితే హైదరాబాద్ అనేది వన్స్ అగైన్ ఫర్ ద టూ రీజన్స్, బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్ నౌన్ అండ్ బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద సెంటెన్స్, వీ హ్యావ్ క్యాపిటలైజ్డ్ హెచ్. హెచ్ అనేది క్యాపిటలైజ్ చేసాం. బట్ వెన్ యూ గో టు ద నెక్స్ట్ నౌన్ స్టేట్, స్టేట్ ఈజ్ ఏ కామన్ నౌన్. స్టేట్ ఈజ్ ఏ కామన్ నౌన్ అండ్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ క్యాపిటలైజింగ్ ద ఫస్ట్ లెటర్. ఫస్ట్ లెటర్ ని క్యాపిటలైజ్ చేయాల్సిన అవసరము లేదు. సో స్టేట్ లో ఎస్ అనేది స్మాల్ లెటర్ ఉంది. బట్ ద నెక్స్ట్ వన్ యూ సీ తెలంగాణ. తెలంగాణ ఈజ్ నాట్ ఎ కామన్ నౌన్, it is a proper noun. So T is capitalized. T is capitalized. Understand? And let us see the next sentence. James Thurber was a well-known short story writer. James Thurber was a well-known short story writer. ఇక్కడ చూడండి, యా, ఇక్కడ పేరు మొదటి పదం పేరుంది. అయితే పేరు రెండు భాగాలు ఉంది చూడండి. ఓకే, ఒకటి జేమ్స్ థర్బర్, ఇద్దరు పేర్లు కాదు, ఒకరి పేరే, కానీ రెండు భాగాలు ఉంది. రెండు భాగాల్ని మనం క్యాపిటలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఏం పేరు? లక్ష్మీ ప్రసాద్. సో లక్ష్మీ ప్రసాద్ లో ఎల్ క్యాపిటల్ లెటర్ రాయాలి, ఈవెన్ పి కూడా క్యాపిటల్ లెటర్ రాయాలి. ఓకే, ఇక్కడ జేమ్స్ థర్బర్ లో జే క్యాపిటలైజ్ చేసాము, టి కూడా క్యాపిటలైజ్ చేసాం. జేమ్స్ థర్బర్ వాజ్ ఎ వెల్ నోన్ షార్ట్ స్టోరీ రైటర్. అండ్ రైటర్ అగైన్ ఈజ్ ఏ noun, but it is a common noun. So there is no need of capitalizing W. Understand? అర్థమవుతుందా? Okay, sir.
ఇప్పుడు ఒక చిన్న మీకు ఒక క్విజ్ లాగా ఒక ఇచ్చాడు అన్నట్టు. ఏమంటే ఫైండ్ కామన్ నౌన్స్ ఇన్ ద గ్రిడ్ బిలో బై మూవింగ్ ఎయిదర్ హారిజాంటల్లీ ఆర్ వర్టికల్. అంటే హారిజాంటల్లీ వర్టికల్ అంటే అడ్డంగా నిలువుగా, అడ్డంగా కానీ నిలువుగా కానీ కొన్ని పదాలని అంటే ముఖ్యంగా నౌన్స్ ని మనం గుర్తించాలి. ఐ విల్ గివ్ యూ 1 minute, ఒక 1 minute 2 minutes ఇస్తాను. దీంట్లో ఉన్న నౌన్స్ అన్ని మీరు పేపర్లో రాయండి. రాసిన తర్వాత నాకు చెప్పండి. ఒకరొకరు ఒక పదం చెప్పాలి కనీసం. ఓకే, ప్రతి ఒక్కరు ఒకరొకరు ఒక పదం చెప్పాలి. 2 minutes ఐ విల్ గివ్ యూ టైం. కమ్ ఆన్, స్టార్ట్, రైట్ డౌన్. 9:57 అయింది. 9:59 కి మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తారు. అంతలో 58 అయింది. ఓకే, 10 o'clock వరకు మీ టైం. వీలైనన్ని పదాలు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. రెస్టారెంట్ చూడండి, మౌంటైన్ కింద రెస్టారెంట్ ఉంది చూడండి. మౌంటైన్ కింద రెస్టారెంట్ ఉందా? RESTAURANT. ఇది అడ్డంగా ఉంది. నిలువుగా కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్పిన పదాలు మళ్ళీ మీరు చెప్పకూడదు. ఓకే, ఏముంది? బిల్డింగ్ సార్, బిల్డింగ్. ఎస్, బిల్డింగ్. ఫస్ట్ లైన్ లో బిల్డింగ్. టూ పదాలు. Now you write. Don't tell anybody. Just write down in the paper. Write down in the paper. రెండు పదాలు చెప్పుకున్నాం మనం. బిల్డింగ్ చెప్పుకున్నాము, రెస్టారెంట్ చెప్పుకున్నాము. ఇంకా మిగతా ఏమేమి పదాలు వస్తాయి కొద్దిగా జాగ్రత్తగా చూసి రాయండి. చాలా పదాలు ఉన్నాయి. హాలిడే సార్. No, don't tell until I ask you. Just write down. Do you understand? మీరెవరు ఇప్పుడు చెప్పకండి, పేపర్లో రాయండి. వీలైనన్ని రాయండి. చెప్పండి. ఒక్కరొక్కరు ఒక పదం చెప్పండి. పిక్చర్ సార్. పార్క్ సార్. పార్క్. ఓకే, పార్క్. అందరూ ఒకటేసారి ఓపెన్ చేయకండి, ఒకరొక్కరు ఓపెన్ చేయండి. ఓకే, ఒకటోటి చెప్పండి. వెబ్సైట్. వెరీ గుడ్. సిటీ సార్. పిక్చర్ సిటీ. సిటీ, పిక్చర్. బర్త్డే సార్. అర్థం కాలే. బర్త్డే సార్. ఓకే, బర్త్డే. వెరీ గుడ్ సార్. పార్కా? yes sir. పార్క్. ఓకే, నెక్స్ట్. జాబ్. ఏది? జాబ్ సార్. జాబా? జాబ్. జాబ్. ఓకే, జాబ్. మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంకా రైట్ సార్. రైట్. ఓకే, వెరీ గుడ్. రైట్ అనేది వర్బ్ కదా. వెబ్సైట్. వెబ్సైట్. ఓకే, బట్ రైట్ నాట్ రైట్. రైట్ అనేది తప్పు. రైటర్ ఉంటే నౌన్ అవుతుంది. రైటర్ ఉందా చూడండి. ఉమా సార్. ఉమా. ఏది? ఉమానా? ఉమా కూడా ఉందా ఇక్కడ? ఓకే, ఉమా ఉంటే ప్రాపర్ ఉంటుంది. కార్టూన్ సార్. కార్టూన్. వెరీ గుడ్. ఓకే, నౌ సిటీ సార్. ఇట్స్ ఫర్ ఫన్. ఓకే, ఇట్స్ ఫర్ ఫన్. యూ కెన్ డూ ఇట్ అగైన్. హాలిడే సార్. Holidays. Already told. Somebody told already holidays. Holiday.
నాట్ హాలిడేస్. హాలిడే ఉంది, పార్క్, రెస్టారెంట్స్. ఓకే, రెస్టారెంట్ ఉంది. So many words are there. I think you can do. Now we'll go to the next one. Fill in the table on the next page by writing the corresponding proper noun for each common noun you find in the above grid. The first one is done for you. ఈడ దొరికిన పదాలనే, దీంట్లో దొరికిన పదాలే ఇక్కడ మనకు కామన్ నౌన్స్ ఇచ్చాడు, దాన్ని మనం ప్రాపర్ నౌన్ గా రాయాలి. అంటే కామన్ నౌన్ రాయాలా, ప్రాపర్ నౌన్ రాయాలి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. కామన్ నౌన్ వచ్చి మౌంటైన్. ఓకే, ఇక్కడ మౌంటైన్ ఉందా? ఎస్, మౌంటైన్ ఉంది కదా. సో మౌంటైన్ కి మనము ప్రాపర్ నౌన్ రాయాలి. ప్రాపర్ నౌన్ ఏంటి? ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వన్ ఏమున్నాయి చెప్పండి, ఒకటోటి మీరు చెప్పుకుంటూ వేరు కదా. రెస్టారెంట్ అన్నారు. సో రెస్టారెంట్ కి ఒక ప్రాపర్ నౌన్ చెప్పండి. ఒక రెస్టారెంట్ పేరు రాస్తే అయిపోయాయి. బావర్చి రెస్టారెంట్. ఓకే, హైదరాబాద్ లో ఫేమస్ కదా బావర్చి. సైలెన్స్. ఓకే, సైలెన్స్ లో ఉండండి. హలో. ఓకే, ఇంకా ఏం చెప్పారు మీరు? పదాలు కామన్ నౌన్స్. బిల్డింగ్ చెప్పారు కదా, బిల్డింగ్ ఏదైనా ఒక ప్రాపర్ నౌన్ చెప్పండి. బిల్డింగ్. తాజ్ మహల్ చెప్పొచ్చు కదా, తాజ్ మహల్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. తాజ్ మహల్ కూడా బిల్డింగే కదా, ఇట్స్ ఏ ప్రాపర్ నౌన్. బిల్డింగ్ ఈజ్ ఏ కామన్ నౌన్. తర్వాత సిటీ, సిటీ కూడా ఉందా? HY హైదరాబాద్. సిటీ హైదరాబాద్. ఇంకా ఏం రాశారు మీరు? హలో. ఓకే, పార్క్ సార్. పార్క్. పార్క్ ఏం రాయొచ్చు మనం? పార్క్ పేరు ఏదన్నా. జూ పార్క్ సార్. వెరీ గుడ్. నెహ్రూ జూలాజికల్ పార్క్. నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇంకా పిక్చర్ సార్. పిక్చర్. పిక్చర్ కెమెరా రాయొచ్చు. పిక్చర్ అంటే సినిమా కూడా అని వస్తుంది. సో పిక్చర్ సినిమా పేరు రాయొచ్చు. అంటే బాహుబలి. చాలా డిస్టర్బ్ చేస్తుంది ఇది. ఓకే, వెబ్సైట్. వెబ్సైట్ కి ఏం రాయొచ్చు? మన దోస్త్ వెబ్సైట్ ఉంది కదా, dost.cgg.gov.in అనుకుంటా వెబ్సైట్ పేరు. dost.cgg.gov.in వెబ్సైట్. నెక్స్ట్ హాలిడే. హాలిడేకి ఏం రాయొచ్చు? ప్రాపర్ నౌన్. సండే హాలిడేనే కదా, హాలిడేకి సండే రైట్. ఎస్, హాలిడేకు సండే రైట్. సండే. యా. నెక్స్ట్ ఇంకా కార్టూన్ సార్. టామ్ అండ్ జెర్రీ. కార్టూన్ ప్రాపర్ నౌన్ ఏముంటుందబ్బా? టామ్ అండ్ జెర్రీ సార్. టామ్ అండ్ జెర్రీ. ఓకే, వెరీ గుడ్. కార్టూన్ టామ్ అండ్ జెర్రీ. నెక్స్ట్ టౌన్ ఉందా? టౌన్ ఉందా? రాక్ ఉంది కదా, ROCK, రాక్. రాక్ అంటే రాయి కదా, రాక్ అంటే రాయి. మనం బుద్ధ స్టాచ్యూ పెట్టుకోవచ్చా?
బుద్ధా స్టాచ్యూ కూడా రాకే కదా, రాక్, ఆర్ఓసికే, రాక్, బుద్ధా స్టాచ్యూ. సిటీ రాశారు కదా, సిటీ రాశారు. ఇంకా ఓకే, ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ రాయండి. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, నా విల్ గో టు అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ కాంక్రీట్ నౌన్. ఇంతకుముందు ఏమో ఇంతవరకు మనం 2 రకాల నౌన్స్ నేర్చుకున్నాం. ఏంటి అది? కామన్ అండ్ ప్రాపర్ నౌన్. Now we'll see abstract noun and concrete noun. What is abstract? Abstract అంటే అర్థం ఏంటి? అబ్స్ట్రాక్ట్ అంటే ఏమంటే సంథింగ్ దట్ వీ కెనాట్ ఈజీలీ అండర్స్టాండ్. ఇంకో రకంగా చెప్పాలంటే, ఈ గ్రామాటికల్ టర్మ్స్ చెప్పాలంటే, అబ్స్ట్రాక్ట్కి కాంక్రీట్కి తేడా ఏమన్నా కాంక్రీట్ నౌన్స్ కెన్ బి పర్సీవ్డ్ త్రూ అవర్ 5 సెన్సరీ ఆర్గాన్స్. మనకు సెన్సరీ ఆర్గాన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? సెన్సరీ ఆర్గాన్స్ అంటే ఏంటివి? ప్రతి ఒక్కరికి సెన్సరీ ఆర్గాన్స్ 5 ఉంటాయి. ఏమేమి ఉంటాయి చెప్పండి? సెన్సరీ ఆర్గాన్స్ అంటే ఏమంటారు? పంచేంద్రియాలు. ఇంద్రియాలు, పంచేంద్రియాలు. ఏ మనిషికి పంచేంద్రియాలు ఏం చెప్పండి? కళ్ళు, ఐస్, టంగ్, వెరీ స్కిన్, ఓకే, చెప్పండి. యూ కెన్ టెల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఐస్, టంగ్, స్కిన్, teeth. స్కిన్, Come on, let me tell you first eyes. What do you do with our eyes? Eyes తో ఏం చేస్తాము? We see. ఓకే, ఒక వస్తువు ఆకారాన్ని మనం చూడగలుగుతాం. అది ఎలా ఉందో చెప్పగలం, ఏ రంగులో ఉందో చెప్పగలం, ఎంత సైజులో ఉందో కూడా చెప్పగలం. ఓకే, దెన్ వీ హ్యావ్ ఇయర్స్. ఇయర్స్ ఏం చేస్తాయి? లిజనింగ్. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఇప్పుడు కొంత డిస్టర్బెన్స్ తగ్గింది. ఓకే, మనము కళ్ళతో చూస్తాం, దట్ మీన్స్ వి సీ విత్ అవర్ ఐస్. అండ్ ఇయర్స్, ఇయర్స్ లిజన్, వి లిజన్ టు ద సౌండ్స్. లిజనింగ్ సార్. yes. Then nose, nose తో ఏం చేస్తాము? నోస్ తో చాలా పనులు చేస్తాం. ఒకటి గాలి పీల్చుకుంటాం, అది మనకు అవసరం లేదు. సెన్సరీ ఆర్గాన్స్ అన్నప్పుడు గాలి పీల్చుకోవడం అనేది సెన్సరీ యాక్టివిటీ కాదు. వి స్మెల్, వాసన చూస్తాం కదా. ఓకే, వాసన చూస్తాం కాబట్టి అవి మనకు సెన్సరీ ఆర్గాన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చేస్తాం? మొత్తం 3 అయినాయి. ఇంకా నెక్స్ట్ టంగ్. టంగ్ తో ఏం చేస్తాము? టేస్ట్, టేస్ట్ చూస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ అవర్ స్కిన్. స్కిన్ తో వీ కెన్ ఫీల్. ఓకే, మన చర్మంతో వీ కెన్ ఫీల్ వెదర్ సంథింగ్ ఈస్ హార్డ్ ఆర్ సాఫ్ట్. ఒకటి గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, నైస్ గా ఉందా, రఫ్ గా ఉందా, ఇవన్నీ మనం చేస్తాం. ఓకే, వీటిని సెన్సరీ ఆర్గాన్స్ అంటాం. ఓకే, సో యూజువల్లీ మనకు ఉన్న వస్తువుని, ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ హలో సార్, వినిపిస్తలేదు.
హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, రైట్. వినిపిస్తుంది పవర్ సార్. కట్ అయింది, అందుకే వినిపించకుండా పోయింది. బట్ ఎనీవే, ఓకే. సో మనం ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్, కాంక్రీట్ నౌన్స్ గురించి తెలుసుకోవాలంటే వన్ థింగ్ వీ హ్యావ్ టు నో దట్ వీ పర్సీవ్ ద థింగ్స్ త్రూ అవర్ ఫైవ్ సెన్సరీ ఆర్గాన్స్. అయితే ఈ 5 సెన్సరీ ఆర్గాన్స్ కూడా తెలియనటువంటి కొన్ని వస్తువులు ప్రపంచంలో ఉంటాయి. అవేంటివిరా అంటే వాటినే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. అంటే వాటిని మనం తాకలేము, వాటిని టేస్ట్ చూడలేము, వాటిని వాసన చూడలేము, వాటిని టేస్ట్ చూడలేము, వాటిని ముట్టుకొని కూడా ముట్టుకోలేము. అటువంటి నౌన్స్ ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆనెస్టీ అంటాం. ఆనెస్టీ అన్నప్పుడు మనం దాన్ని ముట్టుకోగలం. ఆనెస్టీని ముట్టుకోలేము. వీ కెనాట్ టచ్. ఆనెస్టీ అనే దాన్ని మనము ముట్టుకోలేము. ఓకే, ఆనెస్టీ అనే దాన్ని మనము ముట్టుకోలేము. ఓకే, బట్ ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. రెఫర్ టు థింగ్స్ దట్ కెనాట్ బి డిటెక్టెడ్ త్రూ అవర్ 5 సెన్సెస్. మన 5 సెన్సరీ ఆర్గాన్స్ తో మనం డిటెక్ట్ చేయలేము, అవి ఉన్నాయని మనం గుర్తించలేము. సచ్ థింగ్స్ కెనాట్ బి సీన్, అటువంటి వాటిని మనం చూడలేము. హర్డ్, వినలేము. స్మెల్డ్, వాసన చూడలేము. టేస్ట్ కూడా చూడలేము. ఆర్ టచ్డ్, ఈవెన్ టచ్ కూడా చేయలేము. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ నేమ్ అండ్ ఐడియా. సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటంటే దే ఆర్ ఆల్సో నేమ్స్, దేర్ ఐడియాస్, మూమెంట్, క్వాలిటీ ఆర్ కాన్సెప్ట్. ఇవన్నిటిని కూడా మనము 10 minutes ఉంది, తర్వాత కట్ అయిపోవచ్చు. ఓకే, డోంట్ వరీ, మనం అయిపోతేనే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యూటీ. మరి చెప్పొచ్చు మీరు, సార్ బ్యూటీ అనేది చూడొచ్చు, మీరు బ్యూటిఫుల్ గర్ల్ని చూడొచ్చు, లేకపోతే బ్యూటిఫుల్ ఫ్లవర్ని చూడొచ్చు. ఓకే, యూ థింక్ దట్ ఈస్ ఏ బ్యూటిఫుల్. చూడండి, చాలా దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక ఫ్లవర్ని చూస్తారు, మీరు ఏమనుకుంటే చాలా బ్యూటిఫుల్ అంటారు. బట్ బ్యూటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సంథింగ్ నో ఐడియా. ఫర్ ఎగ్జాంపుల్, నీకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. మరి బ్యూటీ అనేది కాంక్రీటా? నువ్వు ఏదైతే బ్యూటిఫుల్ అనుకుంటున్నావో అది అందరికీ బ్యూటిఫుల్ గా కనిపించకపోవచ్చు. మనకు ఒక సామెత ఉంది తెలుగులో, కాకి పిల్ల కాకికి ముద్దు అనింది. ఏ పిల్లలకైనా సరే వాళ్ళ అమ్మకు నచ్చుతారు. అట్లని ప్రపంచమంతా వాళ్ళు నచ్చాలనేమి రూల్ ఏమీ లేదు. ఓకే, బట్ బ్యూటీ అనేది ఒక ఐడియా మాత్రం, ఒక కాన్సెప్ట్. అందుకే బ్యూటీ ఈజ్ ఇన్ ద బిహోల్డర్ అంటారు. ఒక ఇంగ్లీష్లో ఒక సామెత, బ్యూటీ ఈజ్ ఇన్ ద బిహోల్డర్. అంటే ఎవరైతే చూస్తారో వాళ్ళ కంటికి అది ఇంపుగా అనిపించవచ్చు, కానీ అందరికీ అనిపించాల్సిన అవసరం లేదు. అంటే ఇది కూడా ఒక ఐడియా, అది కూడా ఒక ఐడియా. అదేవిధంగా క్యూరియాసిటీ అనేది సంథింగ్ దట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అర్జ్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ హార్ట్. మన మనసులో ఏర్పడేటటువంటి ఒక అర్జ్ అంతే. అది మన కంటికి కనిపిస్తుంది క్యూరియాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే క్యూరియాసిటీ ఉందా లేదా నాకైతే తెలుస్తుంది, బికాస్ దట్ కెనాట్ బి సీన్. అది మనకు కనిపించదు, వినిపించదు. ఓకే, అదేవిధంగా లవ్ అనేది కూడా మనకి ఎక్కడ కనిపించదు, ఇట్స్ ఓన్లీ ఎ ఫీలింగ్. ఇప్పుడు ఒకరి పైన మనకు లవ్ ఉంది అంటే అది ఏమన్నా బయట కనిపిస్తుందా? కనిపించదు. అది దట్స్ ఎ ఫీలింగ్. నోబడి కెన్ సీ. హ్యాపీనెస్, అదేవిధంగా ఆనందం కూడా మనకు నవ్వచ్చు, నవ్వడం వేరు, హ్యాపీనెస్ వేరు. నవ్వకుండా కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. దెన్ నాలెడ్జ్ అంటే ఏంటి? అది కూడా ఒక కాన్సెప్ట్. వాట్ ఈజ్ నాలెడ్జ్? నాకున్న నాలెడ్జ్ మీకు ఉండకపోవచ్చు, మీకుండే నాలెడ్జ్ కూడా నాకు ఉండకపోవచ్చు. ఓకే, దెన్ విజ్డమ్ అంటే వైజ్నెస్ అన్నట్టు. హెల్త్, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ కాన్సెప్ట్స్ విచ్ వీ కెనాట్ సీ, విచ్ వీ కెనాట్ హియర్, విచ్ వీ కెనాట్ స్మెల్, విచ్ వీ కెనాట్ టేస్ట్, ఆర్ విచ్ వీ కెనాట్ టచ్. ఇటువంటి వాటిని అన్నిటిని కూడా మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. బట్ కాంక్రీట్ నౌన్స్ అంటే చూడండి, కాంక్రీట్ నౌన్స్ అంటే మనం ముట్టుకోగలం, టచ్ చేయగలం, దాన్ని వెయిట్ చూడగలం, దాన్ని టేస్ట్ చూడగలం, దాన్ని గట్టితనం ఎంత ఉందో చెప్పగలం. ఇవన్నీ చేయగలిగినటువంటి నౌన్స్ ని మనం కాంక్రీట్ నౌన్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెఫర్ టు థింగ్స్ దట్ కెనాట్ బి రికగ్నైజ్డ్ టు అవర్ సెన్సెస్. రిఫర్స్ టు థింగ్స్ దట్ కెన్ బి రికగ్నైజ్డ్ త్రూ అవర్ సెన్సెస్. మన సెన్సెస్ ద్వారా గుర్తించగలిగేటటువంటి నౌన్స్ కూడా కాంక్రీట్ నౌన్స్ అంటారు. దీస్ థింగ్స్ కెన్ బి సీన్, వీటిని చూడగలం. హర్డ్, వినగలం. స్మెల్, వాసన చూడగలం. అంటే అన్నిటికీ అన్ని 5 ఉండాలనే రూల్ ఏం లేదు.
కనీసం ఏదో ఒకటి ఉన్నా కూడా చాలా అన్నట్టు. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ కాంక్రీట్ నౌన్స్ రెఫర్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్స్ దట్ హ్యావ్ మాస్. ఫర్ ఎగ్జాంపుల్, మాస్ అంటే ఏంటి? బరువు. మాస్ అంటే ఏంటి? ఇవి అన్ని కూడా ఫిజికల్ ఆబ్జెక్ట్స్, వాటికి బరువు ఉంటాయి. ఓకే, వాటిని మనం చూడగలం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బాల్. బాల్ ఉంది అనుకోండి, మనం కంటితో చూడగలం, చేత్తో తాకగలం, కావాలంటే నాలుకతో టేస్ట్ కూడా చేయగలం. అవునా కదా? రకరకాలుగా ఏది కావాలంటే అది చేయొచ్చు. ఓకే, వాసన కూడా చూడగలం. అందుకని దాన్ని కాంక్రీట్ నౌన్ అంటారు. దెన్ వాటర్. చూడండి, వాటర్ని కూడా మనం చూడగలం. వాటర్ని కూడా మనము చూడగలం, టేస్ట్ చూడగలం, వాసన చూడగలం, ముట్టుకోగలం, ఇవన్నీ చేయగలం. గ్లాస్. గ్లాస్ అంటే అద్దం. అద్దాన్ని కూడా మనం చూడగలం. బ్రిడ్జ్. బ్రిడ్జ్ అంటే తెలుసు మనకు. పెన్. ఇవన్నిటిని కూడా మనం కంటితో చూడగలం, వాటిని టేస్ట్ చేయగలం, వాసన చూడగలం, వాటి శబ్దం, అది కింద పడితే మనకు శబ్దం కూడా వినగలం, దాన్ని ముట్టుకోగలం. అంటే ఈ 5 సెన్సరీ ఆర్గాన్స్ తో మనం వీటిని దాన్ని గుర్తించగలము. అటువంటి గుర్తించగలిగినటువంటి ఆబ్జెక్ట్స్ ని కాంక్రీట్ నౌన్స్ అంటారు. ఈ 5 సెన్సరీ ఆర్గాన్స్ తో గుర్తించలేనటువంటి వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. అర్థమైందా మీకు ఇప్పుడు తేడా? Do you understand the difference? అయింది సార్. Okay, right. Now, here a small exercise is there. Okay, separate the words in the box below, labeling them either concrete or abstract nouns. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, వాటిని కాంక్రీట్ నౌన్స్ గా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గా మనం డిఫరెంట్ చేయాలి. ఓకే, నౌ లెట్ us see. ప్లేయర్. ప్లేయర్ కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్? కాంక్రీట్ సార్. కాంక్రీట్ సార్. ప్లేయర్స్ చూడగలం కదా మన కంటితో. yes. చూస్తాం సార్. నెక్స్ట్, క్లాక్. కాంక్రీట్ సార్. ఇంప్రెషన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ సార్. వెరీ గుడ్. ఎందుకంటే ఇంప్రెషన్ అనేది మనం చూడలేం, ఫీలింగ్ మాత్రమే. టవర్. కాంక్రీట్ నౌన్ సార్. వెరీ గుడ్. మజిల్. కాంక్రీట్ వెరీ గుడ్. మజిల్. పీస్. అబ్స్ట్రాక్ట్ నౌన్. వెరీ గుడ్. నెక్స్ట్, ట్రస్ట్. ట్రస్ట్. అబ్స్ట్రాక్ట్ నౌన్. వెరీ గుడ్. కాన్ఫిడెన్స్. అబ్స్ట్రాక్ట్ వెరీ గుడ్. మోటివేషన్. మోటివేషన్ కూడా అబ్స్ట్రాక్టే. ఓకే. ఎక్సైట్మెంట్. అబ్స్ట్రాక్ట్ నౌన్. వెరీ గుడ్. ఫియర్. అబ్స్ట్రాక్ట్ నౌన్. మాన్యుమెంట్. కాంక్రీట్ నౌన్. వెరీ గుడ్. టాక్. అబ్స్ట్రాక్ట్. సోల్. అబ్స్ట్రాక్ట్ నౌన్. కంప్యూటర్. అబ్స్ట్రాక్ట్ నౌన్. వెరీ గుడ్. కంప్యూటర్ కాంక్రీట్ నౌన్. యాంగర్. అబ్స్ట్రాక్ట్ నౌన్. స్టోన్. వెరీ గుడ్. స్టార్. కాంక్రీట్ నౌన్. వెరీ గుడ్. ఇంటెలిజెన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్. ల్యాంప్. కాంక్రీట్ నౌన్. ఇవన్నీ ఇక్కడ మీకు రాయండి. ఓకే, డాష్ ఇచ్చారు కదా, ఇది రాయాలి. ఓకే, అందరూ మ్యూట్ చేసుకొని మళ్ళీ ఒకసారి. ఓకే, నౌ వీ హ్యావ్ కలెక్టివ్ నౌన్స్ అండ్ కాంపౌండ్ నౌన్స్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ చెప్పుకుంటూ వస్తున్నాము. నౌ కలెక్టివ్ నౌన్స్ అండ్ కాంపౌండ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంతవరకు మనం నౌన్ అంటే చెప్పుకుంటూ వచ్చాం. నౌన్ అంటే ఒక వస్తువు యొక్క పేరు, ఒక వస్తువు